మ్యారినేషన్ చేస్తున్నావు దీన్ని. ఉప్పు, కారం, పసుపు, కారం, పసుపు. ఇది మటను, ఇది కాళ్ళు, తలకాయ, అది చికెన్. ఇదేమో చికెన్ ఫ్రై కోసం స్పెషల్ డిష్. చీకులు కనుక మొత్తము ఈ రాడ్కు కూర్చి కాల్చుకొని తినటానికి అనమాట. అవి మొత్తం రెడీ చేస్తుండ్రు. అటుపక్క ఒక పక్క వెంకి, ఒక పక్క అన్న. ఇదిగో అగ్గి పెట్ట. మేమైతే ఇక్కడ పొయ్యి పెడుతున్నాము సీకులు చికెన్ కాల్చుకోవటానికి. వెంకీ అయితే అరేంజ్ చేశాడు మొత్తం పొయ్యిని ఇక్కడ. ఇది అట్ట ముక్కలు ఉన్నాయి చూడ. తరిచినా అంటుకోవట్లేదా? లేదంటే న్యూస్ పేపర్లో ఇచ్చేవాడిని. కానీ ఎంత ట్రై చేసినా అంటుకోవట్లేదు కదా. ఇప్పుడు అంటుకుంటుంది నాకు తెలిసి. అవి బాగా ఎండినాయి కాబట్టి యాపై ఫైనల్గా అయితే మంట అయితే అంటుకుంది. ఇంతగా ఈ సీకులకు కూర్చున్నామా కచ్చా. ఫస్ట్ ఆ చెక్కలు తగులుకోవాలి మెయిన్. ఆరవు, అదే మెయిన్. అదే పెట్టు. చాలు. అవును, ఆల్రెడీ మారుతుండే మరి. పర్లేదా ఇది? సో ఇలా మాడిపోతున్నాయి అన్నమాట. అడ్జస్ట్ చేసి పెట్టు. చీకుల మెచ్చినది కావాలా నా సామిరంగా. మా ఇంటి పక్కన ఇటు కూడా కొంచెం చెత్తగా ఉంటే మంట అయితే పెట్టేసామో అంటుకుంది మొత్తం. ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా అంటుకుంటుంది మామూలుగా ఇక్కడ. గ్రిల్ ఇలా తిరుగుతూ ఉండాలి, అప్పుడు బాగా అవుతుంది. ఏంది అంత వేడిదా? ఉండు. కొంచెం పచ్చిగా ఉంది. మధ్యలో కొంచెం మొత్తం అన్నీ ఉడికినట్టేనా అవి? అది అవకలది గుండెకాయ పడిపోద్ది కదా. కర్రీ వేస్తున్నా ఇక్కడ. అది మటన్ కర్రీ ఏమైంది? కుక్కర్లో వేసారా? ఓకే. రిషి మేము కాల్చుకున్న చికెన్ బలవంతంగా అడుగుతున్నాడు. సో
రెండైతే ఇస్తా, మొత్తం మేమేదో మంచింకని సెటప్ చేసుకుంటే మనడు వస్తున్నా. సాత్విక్ నువ్వు చికెన్ తింటావా? ఎందుకు బాగాలేదంటున్నావుగా? నేను ఎప్పుడన్నా ఏంటి నేను ఎప్పుడన్నా నువ్వే అంటున్నావుగా బాగాలేదని. రిషికి ఇవి కాల్చిన చికెన్ కావాలంటే ఒక 3 ముక్కలు. వస్తున్నా. ఇదిగో ఏమైంది? గ్రేవీ ఇట్లా ఉంచాలన్నా కొంచెం తగ్గిమంటావా? గ్రేవీయా? మిట్ట మధ్యాహ్నం సెటప్ మాది పైన. ఒక్కసారి వ్యూ చూస్తే పైన మినీ బార్ ఓపెన్ అయింది.